ప్రేక్షకులకు ప్యానెల్లో పెద్దలకి నా నమస్కారాలు. ఆ చాలా మంది వెయిట్ చేస్తున్న బడ్జెట్ ఇది. లైక్ మోడీ గారు 2024 ఎలక్షన్స్ కి ముందే ఫస్ట్ 100 days ప్రణాళిక వేసుకుంటాను, అది వికసిత భారత్ కోసం అని చెప్పారు. ఐ థింక్ ప్రణాళిక ఆల్రెడీ వేసుకోవడం జరిగింది. బట్ నేను ఏం చెప్తున్నానంటే, నిన్న ఎకనామిక్ సర్వే మనకు ప్రభుత్వం మన ముందు పెట్టడం జరిగింది. ఎకనామిక్ సర్వేలో మనకు స్థూలంగా ఏం తెలుస్తుందంటే, గడచిన సంవత్సరం లేదా అంతకు ముందు సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మన దేశంలో ఎటువంటి ఆర్థిక పురోగతి జరిగింది, దాంతో పాటు ప్రజల జీవన స్థాయిలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, అన్ని విధాలుగాను మీరు చూసారు కదా. స్థూలకాయం గురించి, ఒబేసిటీ గురించి, దాని నుంచే కాకుండా ప్రతి పాయింట్ గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను ఎకనామిక్ సర్వే గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దీని ఆధారంగానే మనకు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది ఉండబోతుంది. ఏదైనా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు దాని రిజల్ట్స్ మనకు వెంటనే కనిపించవు. ఉదాహరణకి వాజ్పేయి గారు అప్పుడు గోల్డెన్ క్వాడ్రిలాటరల్ నేషనల్ హైవేస్ తెచ్చినప్పుడు వాటి వల్ల వచ్చే మంచి ఫలితాలు కనిపించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత 5 నుంచి ఒక 6 ఏళ్ల వరకు ఫస్ట్ లో అర్థం కావు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ కూడా ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో వరల్డ్ వైడ్ గా మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. గ్లోబల్ గా కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచం ఎకనామికల్ గా ఒక క్రైసిస్, అంటే ఒక రిసెషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు పక్కన చైనా తీసుకోండి, అమెరికా తీసుకోండి, యూకే తీసుకోండి, యూరప్ తీసుకోండి, అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎక్కువ, అంటే నిత్యావసర వస్తువుల పెరుగుదల ఎక్కువగా ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు. మీకు నేను ఎకనామిక్ సర్వే డేటా చెప్పాలంటే, భారతదేశంలో ఇప్పుడు గ్రాస్ గా మీరు అర్బన్ రూరల్ చూసుకుంటే 3.2% ఉంది అన్ఎంప్లాయ్మెంట్ డేటా. కానీ మీరు అదే యుఎస్ఏలో, కెనడాలో, ఫ్రాన్స్ లో చూసుకుంటే ఫ్రాన్స్ లో 7.3%, ఆస్ట్రేలియాలో 4.3%, యుఎస్ఏలో 3.8%, కెనడాలో 6.3%, యూకేలో 4%. గ్రాస్ గా ఏం చెప్పాలంటే, గ్లోబల్ గా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా క్రైసిస్ చూశారు. కోవిడ్ వెంటనే, యుక్రెయిన్ రష్యా యుద్ధము, దాని తర్వాత ఇజ్రాయెల్ అండ్ అక్కడ క్రైసిస్, మిడిల్ ఈస్ట్ లో, వీటన్నిటి వల్ల కూడా మిగతా దేశాలలో ఒక క్రైసిస్ ఉన్నప్పటికీ, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ భారతదేశం కంపారిటివ్ గా ఇట్ హాస్ డన్ వెరీ వెల్. అండ్ లాస్ట్ 23-24 లో జిడిపి వృద్ధి శాతం 8.2%. అంటే మేజర్ ఎకానమీస్ లో ఇండియా ఇప్పటికీ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగానే ఉంది. కానీ నిన్న ఎకనామికల్ సర్వేలో కన్జర్వేటివ్ గా ఎస్టిమేట్స్ వేశారు. అంటే లాస్ట్ టైం మనం 8.2% వచ్చేసాం కదా, ఈసారి 9 అలా తీసుకోలేదు. ఇప్పుడు ఇప్పటికీ మనం ఒక క్రైసిస్ లో ఉన్నాము. ఇంకా మనం చూస్తే కొంచెం గ్లోబల్ గా రిసెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల కన్జర్వేటివ్ గా తీసుకున్నా కూడా, కన్జర్వేటివ్ అంటే ఇంతకన్నా ఎక్కువ రికార్డ్ చేయొచ్చు. పోయినసారి కూడా 8.2% ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మనం ఎక్కువ వృద్ధి రిపోర్ట్ చేస్తాం. 6.5 to 7% వృద్ధి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చూస్తే, గత సంవత్సరంలో మీరు అన్ని సెక్టర్స్ చూడండి. అంటే సర్వీసెస్ సెక్టర్ లో 7.1%, ఇండస్ట్రియల్ సెక్టర్ లో 9.4% మనం వృద్ధి నమోదు చేసాము. అండ్ ఫార్మా ఇండస్ట్రీలో కూడా దగ్గర ఇప్పుడు మనం $50 million దాటేసి మంచి వృద్ధిని మనం నమోదు చేసాము. పిఎంఐ అంటాము, అంటే ఒక ఇండెక్స్, ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, ఇది 50% పైన ఉంటే మంచి అభివృద్ధి ఉన్నట్లు. ఏ దేశంలో అయినా కంటిన్యూస్ గా 6 నెలలుగా మనం మోర్ దాన్ 60% రికార్డ్ గా నమోదు చేస్తున్నాం. ఇందాక మాట్లాడుతూ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడారు. నేను ఎందుకు ఈ విషయాన్ని తెస్తున్నానంటే, మీరు ఆంధ్ర కూడా చెప్పారు కాబట్టి నేను రెండింటిని కలిపి చెప్తాను. 2014 ముందర అసలు మనము యుఎస్, యూకే, సింగపూర్, యుఏఈ ఇట్లాంటి దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తామంటే ఎవరు నమ్మే వాళ్ళు కాదు. కానీ నిన్న మీ వచ్చిన ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే, భారతదేశంలో ఎలక్ట్రానిక్స్, మనం ఈ మొబైల్స్, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు 5.5 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. అండ్ దీంట్లో అత్యంత మనం ఆనందపడాల్సిన విషయం ఏంటంటే, 1,90,000 కోట్లకు పైగా మనం ఎక్స్పోర్ట్ చేసాం. కేవలం యాపిల్ 1,20,000 కోట్లకు పైగా భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే, 43,000 కోట్ల వర్త్ యాపిల్ ఫోన్స్ యుఎస్ కి మనం ఎక్స్పోర్ట్ చేసాం. యూకే కి మన ఎక్స్పోర్ట్స్, అంటే మనం ఎగుమతులు చూసుకుంటే 20% గ్రోత్ ఉంది లాస్ట్ ఇయర్ లో. యుఎస్ కి 10% గ్రోత్ ఉంది, యుఏఈకి 13% గ్రోత్ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చైనా నుంచి మన దిగుమతులు 3% పైగా తగ్గాయి. మీకు నేను ఇందాక యాపిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందని చెప్పాను చూసారా, 1,20,000 కోట్లకు పైగా యాపిల్ వాళ్ళ ఫోన్ల మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ తయారవుతున్నాయి? తమిళనాడు, కర్ణాటకలో తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ దఫా బడ్జెట్ లో కూడా మనకు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఒక్క నెగటివ్ పాయింట్ ఏంటంటే, అగ్రికల్చర్ ఇండస్ట్రీ గ్రోత్ 1.4% ఉంది. ఇది మెయిన్ గా పోయినసారి మనం చూస్తే వాతావరణ మార్పులు చాలా చూసాము.
సరిగ్గా పడలేదు. ఈవెన్ మార్చ్ ఏప్రిల్ లో కూడా మనం చూసాము ఎండలు ఎలా ఉన్నాయో. దీని వల్ల కొంచెం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటాము. క్లైమేట్ చేంజ్ అనేది రియల్. కాబట్టి మనము అగ్రి బేస్డ్ ఎకానమీలో మిగతా సెక్టర్స్ లో కూడా మనము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అనేది. కానీ మీరు 80 లక్షలు గ్రౌండెడ్ అంటున్నారు, అంత గ్రౌండెడ్ అనేది సిచ్యుయేషన్ ఉందా? మళ్ళీ ఈసారి ఇప్పుడు ఈ ఒక్క ఇయర్ 12 లక్షలు టార్గెట్ అని చెప్పుకుంటున్నారు. ఇంకొక పక్క ఇవన్నీ అంత ఇండిసెస్ చెప్తున్న ఫిగర్స్ అన్ని కరెక్ట్ గా అనిపిస్తున్నాయా? సేమ్ టైం ప్రతిసారి అగ్రికల్చర్ అనేది ఒక జనరలైజ్డ్ వర్డ్ గా మనం వాడతాం, కానీ నిజంగా అసలు వ్యవసాయమే మానేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. కొన్ని ఫిగర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇవన్నీ మనం అంత ఈజీగా కాదు అనేదే కదా ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న 46% వర్క్ ఫోర్స్ 2047 నాటికి 0.5% పడిపోతుందని చెప్పారు ఆర్థిక సర్వే.